ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. I'd like to actually start with Sunita Williams గారు. ఆవిడ ఏమై ఉంటుంది 8-9 నెలలు నడవకపోతే అలా గాల్లో తేలుతూ ఉంటే ఏం జరుగుతుంది? జాయింట్ స్టిఫ్ అయిపోతాయి. సో జాయింట్ పెయిన్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి అండ్ మొబిలిటీ లేక చాలా మెడికల్ ఇష్యూస్ వస్తాయి. సో అయితే ఈ లెక్కన మరి సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు అండ్ లాంగ్ అవర్స్ కూర్చునే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, ఈవెన్ ట్రాఫిక్ కాప్స్ కావచ్చు, ప్రాపర్ పొజిషన్లో కూర్చోరు. డెస్క్ జాబ్ ఉంటుంది కదా, సో కంప్యూటర్లో ఉండాలి. సో ఏం చేస్తారు, దే విల్ స్టూప్ ఫార్వర్డ్ ఆర్ ఇలా దే విల్ స్లౌచ్ ఇన్ టు ద చైర్. అంటే ఒకసారి బోన్స్ అరుగుదల మొదలైపోయింది, అరిగిపోయిన బోన్స్ మళ్ళీ తిరిగి రావు కదా, పెరుగుతాయా? అది రివర్సల్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ దానికి ప్రాపర్ మీరు కేర్ తీసుకుంటే మెడికేషన్ త్రూ కన్సల్టేషన్స్ ఆర్ గుడ్ ఫుడ్, గుడ్ మెడికేషన్తో బోన్ డెన్సిటీ మళ్ళీ పెరగొచ్చు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. సునీత విలియమ్స్ దాదాపు 8 నెలల పాటు గ్రావిటీకి దూరంగా ఉండి నడక లేక ఏ విధమైన మూవ్మెంట్, అంటే భూమి మీద లేని మూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం, అవన్నీ లేక తిరిగి వచ్చారు. మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే భూమి మీద నడుస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, అండ్ మోకాళ్ళ నొప్పులు ఇంకా ఇతరత్ర జాయింట్స్కి సంబంధించిన అనేక సమస్యలు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏం చేయాలి, వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ కుశాల్ హిప్పల్గౌన్కర్. హీ ఈజ్ అ వెరీ వెల్ నోన్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ ప్రస్తుతం ఆర్థ్రోస్కోపీ అంటే స్పోర్ట్స్ మెడిసిన్కి సంబంధించి అనేక విభాగాల్లో కూడా వారి నైపుణ్యాన్ని అందిస్తూ హీ ఈస్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ విత్ ఆర్థోపెడిక్స్. లెట్స్ టాక్ టు హిమ్. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. సో మీ పేరుని బట్టి మీరు తెలుగు మాట్లాడాలనుకుంటా, కానీ మీరు చక్కటి తెలుగు మాట్లాడతారు. యాక్చువల్లీ హైదరాబాద్లో ఉండాలి, పేషెంట్స్తో మాట్లాడాలంటే తెలుగు ఇస్ అ మస్ట్. కరెక్ట్. సో రీజనల్ లాంగ్వేజ్ రాకపోతే ఆ కనెక్ట్ రాదు పేషెంట్స్తో. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ మై వైఫ్ ఇస్ అ తెలుగు, సో ఐ హ్యావ్ టు లెర్న్ తెలుగు. ఆప్షన్ లేదు నాకు. ఆర్థోపెడిక్ జర్నీ ఎలా ఉంది మీకు? ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చూస్తున్నారు? ఐడ్ లైక్ టు యాక్చువల్లీ స్టార్ట్ విత్ సునీత విలియమ్స్ గారు. ఆవిడ ఏమై ఉంటుంది 8-9 నెలలు నడవకపోతే అలా గాల్లో తేలుతూ ఉంటే ఏం జరుగుతుంది? కండరాళ్ళకి ఏం జరుగుతుంది, మోకాళ్ళకి ఏం జరుగుతుంది? డిఫికల్ట్ టు సే స్పేస్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఈ భూమిలో అట్లా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే, ఎస్పెషలీ ఇఫ్ యూ డోంట్ వాక్, బెడ్ రిడన్ పేషెంట్స్కి జాయింట్ స్టిఫ్ అయిపోతాయి. సో జాయింట్ పెయిన్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి అండ్ మొబిలిటీ లేక చాలా మెడికల్ ఇష్యూస్ వస్తాయి. సో యూ మే బి నోయింగ్ ఇన్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ విత్ ఫిజిషియన్స్, చాలా బెడ్ రిడన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇన్ పర్టిక్యులర్లీ ఆర్థోపెడిక్ రిలేటెడ్ అంటే బోన్స్ మొత్తం వీక్ అయిపోతాయి. బికాస్ వీఆర్ నాట్ యూజింగ్, వాడట్లేదు బోన్, కాబట్టి బోన్కి మసిల్ అటాచ్డ్ ఉంటుంది. మసిల్ నుంచి మూవ్మెంట్ ఉంటేనే ఆ బోన్కి ఒక స్టిమ్యులస్ ఉంటుంది, ఒక యాక్టివ్గా ఉంటుంది మసిల్. అది లేకపోతే ఇట్ బికమ్స్ వేస్టెడ్ అంటాం దాన్ని. మసిల్ వేస్టింగ్ అంటే మసిల్ థిన్ అయిపోతుంది, బోన్లో కూడా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆస్టియోపోరోసిస్. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ జాయింట్స్లో స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. ఆస్టియోపోరోసిస్ ఆఫ్ కోర్స్ కామన్గా మనం ఒక ఎరాలో చాలా విన్నాం, దట్ విమెన్ 40 to 50 and 60 ఆస్టియోపోరోసిస్ అందరికీ వచ్చేస్తుందని చెప్పి. ఇప్పుడు కొద్దిగా ఐ థింక్ విత్ అవేర్నెస్ తగ్గుతోంది అనిపిస్తోంది. లేదండి, ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఆన్ ద రైజ్. ఆన్ ద రైజ్? ఎస్. ఎర్లియర్ అంటే మేబీ 40-50 years బ్యాక్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనం అది మాట్లాడాం ఎక్కువ ఆస్టియోపోరోసిస్ గురించి. ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా స్టార్ట్ అవుతుంది, ఎస్పెషలీ బికాస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది. సో ఐటీ జాబ్స్, డెస్క్ జాబ్స్, దీంట్లో మూవ్మెంట్. అండ్ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు నేను చాలా కార్పొరేట్స్లో, చాలా కంపెనీస్లో టాక్స్ ఇస్తాను, హెల్త్ అవేర్నెస్ టాక్స్. ఎల్డర్లీస్కి కూడా ఇస్తాను, యంగ్స్టర్స్ కూడా ఇస్తాను. ఎల్డర్లీ క్రౌడ్ని అడిగితే మీరు ఎక్సర్సైజ్కి ఏం చేస్తారు, మీరు డైలీ చేస్తారా, వీక్లీ? ఆల్మోస్ట్ 70% క్రౌడ్ ఎస్ మేము చేస్తాము, హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ అట్లా చేస్తామంటారు. యంగ్స్టర్స్కి సపోజ్ ఒక 100 people ఆర్ దేర్ ఇన్ ద ఆడియన్స్, మేబీ 2 or 3 విల్ రేస్ దర్ హ్యాండ్. రెస్ట్ ఆఫ్ దెమ్ అవేర్నెస్ లేక ఆర్ జస్ట్ నెగ్లెక్ట్ చేస్తూ దే విల్ నాట్ బి మూవింగ్. సో ఇమాజిన్ 10 hours మీరు కూర్చొని ఉన్నారు, ఇంట్లో పడుకొని ఉన్నారు, అండ్ యాక్టివిటీ కూడా చేయకపోతే డెఫినెట్లీ బోన్స్, జాయింట్స్ మీద నెగటివ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎఫెక్ట్ అంటే కాబట్టి మూవ్మెంట్ ఈజ్ వెరీ కీ. మనిషి అన్నాక ఇటు అటు కదలాలి అంతే. సో అయితే ఈ లెక్కన మరి సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు అండ్ లాంగ్ అవర్స్ కూర్చునే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, ఈవెన్ ట్రాఫిక్ కాప్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ కదండి ఇది. మనమేమనుకుంటాము జస్ట్ జాయింట్స్ మీద కింద, మేబీ నీ జాయింట్, మేజర్, అట్లా కాదు, పై నుంచి కింద వరకు. సో ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని ఉన్నాను, చాలామంది ప్రాపర్ పొజిషన్లో కూర్చోరు. డెస్క్ జాబ్ ఉంటుంది కదా, సో కంప్యూటర్లో ఉండాలి. సో ఏం చేస్తారు, దే విల్ స్టూప్ ఫార్వర్డ్ ఆర్ ఇలా దే విల్ స్లౌచ్ ఇన్ టు ద చైర్. యాక్చువల్ కరెక్ట్ పొజిషన్ అంటే మీ టేబుల్, చైర్ షుడ్ బి డిజైన్ ఫర్ డెస్క్ జాబ్. దాని తర్వాత మీ మానిటర్ స్క్రీన్ ఐ లెవెల్కి ఉండాలి, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ నెక్ న్యూట్రల్ ఉండాలి, మీ షోల్డర్ ఇలా ఉండకూడదు, దిస్ ఈస్ కాల్డ్ షగ్గింగ్ ఆఫ్ ద షోల్డర్, దిస్ ఈస్ కాల్డ్ డ్రూపింగ్ ఆఫ్ ద షోల్డర్, అట్లా కూడా ఉండకూడదు, న్యూట్రల్ ఉండాలి. ఈ ఎల్బోస్ 90 degrees ఉండాలి. రిస్ట్లో, కీబోర్డ్లో ఇలా పొజిషన్ అంటే రేజ్డ్ పొజిషన్ ఉండకూడదు,
పామార్ ఫ్లెక్స్డ్ పొజిషన్ ఉండకూడదు, న్యూట్రల్ పొజిషన్ ఉండాలి. దెన్ థైస్ అండ్ లెగ్స్ మధ్యలో మళ్ళీ 90 డిగ్రీ ఉండాలి, ఫుట్ కూడా రెస్టింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్స్ అ ప్రాపర్ ఫ్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్. మనం బోన్స్ ని పట్టించుకోండి నిజం అంతే కదా. సో లక్కీలీ అట్లీస్ట్ కంపెనీస్లో వాళ్ళు చేస్తారు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఉంటే, బెడ్లో పడుకొని ఇలాంటి పని చేస్తే డెఫినెట్లీ దీస్ ప్రాబ్లమ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కి క్లాసిక్ పొజిషన్ ఫోన్ ఇట్లా ఉంటుంది, ఇక్కడ గరిటతో తిప్పుతూ ఉంటారు, ఇక్కడ కొడుతుంటారు, అంతేనా? 100%. అది. సో యు నో ద ప్రాబ్లమ్స్. దట్ డజంట్ నీడ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ టు టెల్ యూ ఇట్స్ రాంగ్. మీకు తెలుసు అది. చాలా చాలా కష్టం అండి. బట్ ఫ్రాంక్లీ అండి, ఆస్టియోపొరోసిస్ అనేది అది అరెస్ట్ చేయొచ్చా, రివర్స్ చేయొచ్చా, ఫిక్స్ కూడా చేయొచ్చు అంటారా? అంటే ఒకసారి బోన్స్ అరుగుదల మొదలైపోయింది, అరిగిపోయిన బోన్స్ మళ్ళీ తిరిగి రావు కదా, పెరుగుతాయా? సటిల్ డిఫరెన్స్. మంచి క్వశ్చన్ అది. మోకాలు అరగడం, జాయింట్స్లో అరగడం అంటే ఒక ఏజింగ్ ప్రాసెస్ అనమాట. సో మనకి జుట్టు వైట్ హెయిర్ ఒకసారి వస్తే గ్రే హెయిర్ మళ్ళీ బ్లాక్ అక్కడే రాదు అన్లెస్ యూ డై ఇట్. సో అది మన ట్రీట్మెంట్ అన్నమాట. మనం దాన్ని ఏదో ప్రొటెక్ట్ చేసి మోకాల్ పైన మెడిసిన్స్ ఇచ్చి, ఎక్సర్సైజెస్ చేసి, నీ క్యాప్స్ ఇచ్చి, సమ్ ప్రికాషన్స్ చెప్పి మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. బట్ ఏజింగ్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో ఆ గుజ్జు పెరగడం మన అలాంటి కాన్సెప్ట్ దీంట్లో ఉండదు. ఓకే, బట్ బోన్స్ సపోజ్ బోన్ డెన్సిటీ తగ్గితే ఓకే, అది రివర్సల్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ దానికి ప్రాపర్ మీరు కేర్ తీసుకుంటే, మెడికేషన్ త్రూ కన్సల్టేషన్స్ ఆర్ గుడ్ ఫుడ్, గుడ్ మెడికేషన్తో బోన్ డెన్సిటీ మళ్ళీ పెరగొచ్చు. దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ కార్టిలేజ్ లాస్ అండ్ బోన్ లాస్. బోన్ డెన్సిటీ పెరగాలంటే మామూలుగా మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ అవి నిజంగానే అబ్జర్వ్ అవుతాయండి బాడీలో? అది అబ్జార్బ్ అవ్వాలంటే కొన్ని ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. సో కాల్షియం మన బోన్లోకి లోపల వెళ్ళాలంటే ఫుడ్ నుంచి బ్లడ్లో వెళ్ళి, బ్లడ్ నుంచి బోన్లో వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో ఇంకొక దాని కాల్షియం ఫ్రెండ్ విటమిన్ డి అంటాం. విటమిన్ డి కూడా. సో అది ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీరు స్టూడియోలో ఉన్నారు, ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నారు. సో మీకు సన్లైట్ ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ 0 ఉంది. ఓకే, విటమిన్ డిది ప్రైమరీ సోర్స్, ఎస్పెషలీ ఇన్ వెజిటేరియన్స్ లైక్ మీ, ఐఎమ్ అ వెజిటేరియన్. సో విటమిన్ డి సోర్స్ ఇస్ సన్లైట్. సన్లైట్ అట్లీస్ట్ ½ an hour ఇన్ ద మార్నింగ్ టైమ్స్. అంటే మరి మధ్యాహ్నం వెళ్తే హీట్ స్ట్రోక్ వస్తుంది, బట్ అరౌండ్ 8 o'clock 7 o'clock ఆ టైంలో వెళ్తే ఆ సన్లైట్లో విటమిన్ డి సోర్స్ చాలా బాగుంటుంది. అండ్ విటమిన్ డి ఉంటే కాల్షియం ఫ్రెండ్ అనమాట. సో ఇట్ విల్ టేక్ ద కాల్షియం అండ్ పుట్ ఇట్ ఇన్ టు బోన్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. బట్ ఐవ్ సీన్ డైకాటమీ వేర్ వైటమిన్ డి నాకు డెఫిషియన్సీ ఉంది, బట్ కాల్షియం ఎక్కువ ఉంది, 10 కంటే ఎక్కువ ఉంది. How does it happen? Uncommon. Uncommon. Yeah, it's uncommon. So there are other reasons for calcium excess and deficit both. So something may be but wrong. But common ga meer anedi vitamin D and calcium go together. Yeah, but commonly in Indians especially vitamin D deficiency చాలా చూస్తాము. But calcium deficiency అంత ఉండదు because calcium మనం ఎక్కడ మెజర్ చేస్తాం? Blood లో మెజర్ చేస్తాం. Blood calcium is generally fine. It's the fact that blood doesn't go into bone. అది మనకి అబ్జార్ప్షన్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ కాల్షియం ఎంత ఉందని. రైట్. సో యాక్చువల్లీ ఈ మోకాళ్ళ అరుగుదల ఇవన్నీ, మీరు యూర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ కదండి, ఈ మధ్య చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి సర్జరీస్లో. కానీ ఇప్పటికీ మోకాళ్ళ సర్జరీ అంటే భయపడతారు అందరూ. టెంపరీ ఫిక్సెస్కి వెళ్ళిపోతారు, ఒక తైలం రాసేసుకుంటారు, లేదంటే అదేదో బ్యాండ్ పెట్టుకుని తిరుగుతారు కొన్ని రోజులు. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ అంటే సజెషన్ హౌ టు అప్రోచ్ నీ పెయిన్? సో ఫస్ట్ థింగ్ ఈజ్ అది అక్నాలెడ్జ్ చేయాలి, నాకు ఉంది అని. అది చెప్పాలి జనాన్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే, అండ్ కరెక్ట్ కన్సల్టేషన్ అట్ ద కరెక్ట్ టైం. ఇప్పుడు మోకాల్ యాక్సిడెంట్లో 1 moment యు ఆర్ ఫైన్, నెక్స్ట్ మూమెంట్ కంప్లీట్ డ్యామేజ్ ఉంది, ఫ్రాక్చర్ ఆర్ హెడ్ ఇంజురీ వాట్ ఎవర్. ఈ మోకాలు అరగడాలు అట్లా కాదు కదా, ఇట్ గోస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆల్మోస్ట్ 1 year 2 years అట్లా మినిమం టైం తీసుకుంటుంది. సో యూ నో మీకు ఉంది అది. బట్ ఏమవుతుందంటే ఫస్ట్ 4 stages ఉంటాయి, ఎస్పెషలీ మోకాల్ అరగడంలో 4 stages ఉంటాయి. ఇనిషియల్ స్టేజెస్లో మనకి అది తెలీదు, బాడీ కాంపెన్సేట్ చేసేస్తుంది బికాస్ బాడీకి రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి కదా. సో ఆ మెకానిజమ్స్తో కాంపెన్సేట్ మనకి తెలీదు. అట్లీస్ట్ సెకండ్ స్టేజ్లో అంటే మేబీ ఒక 20 minutes నడిచిన తర్వాత మనకి ఒక ఐడియా వస్తుంది, ఏదో అవుతుంది ఇక్కడ, మోకాల్లో నొప్పి ఉంది, మెట్లు ఎక్కితే దిగితే కొంచెం ఆ సెన్సేషన్ వస్తుంది, డిస్కంఫర్ట్, పెయిన్ గురించి. ఆ టైంలో ఎర్లీ స్టేజ్లో మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే దట్ ఈస్ ద స్టేజ్ వేర్ యూ కెన్ స్లో డౌన్ ద ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ నుంచి థర్డ్ నుంచి 4th stage, ఈ స్టేజెస్ మనం స్లో డౌన్ చేయాలి. మన ట్రీట్మెంట్లో అదే మెయిన్ ఎయిమ్. బికాస్ అది యాజ్ ఐ సెడ్, అది ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఆఫ్ జాయింట్ అంటాం దాన్ని. సో అది మనం టోటలీ రివర్స్ చేయలేము, అండ్ కంప్లీట్ ప్రివెన్షన్ కూడా నాట్ పాసిబుల్. స్లో డౌన్ చేయొచ్చు. సో ఎర్లీ ట్రీట్మెంట్ అంటే ఎక్సర్సైజెస్ కొన్ని మేము నేర్పిస్తాము, మెడిసిన్స్ కొన్ని, సప్లిమెంట్స్ ఇస్తాము. దీంట్లో పెయిన్ కిల్లర్స్ కాదు, బట్ జాయింట్ సప్లిమెంట్స్ ఇస్తాము. అండ్ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి ఎర్లీ స్టేజ్లోనే. ఇప్పుడు కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం దిగడం, ఇవన్నీ అవాయిడ్ చేస్తే
డెఫినెట్లీ ఆ డీజనరేషన్ స్టేజింగ్ అంటే సెకండ్ కొంచెం prolong చేయొచ్చు. ప్రొలాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే అండి. థ్యాంక్ యూ.